హనీమూన్ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయం. భర్తను చంపడంలో కిరాయి హంతకులు విఫలమైతే తానే చంపేస్తానని ప్రియుడితో చెప్పిన సోనం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విరిగిన తుంటి ఎముక. గంజాయి ముఠాల అణచివేతకు పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచన. నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన ఏపీ మాజీ సీఎం జగన్ పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం. సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. శాఖల మార్పులపై కీలక చర్చలు. హనీమూన్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలోకి తోసివేయాలని ఆయన భార్య సోనం రఘువంశీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం సోనం ప్రియుడిగా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాతో ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాష్ కలిసి రాజాను చంపలేకపోతే ఫోటో తీస్తున్నట్టు నటిస్తూ నేనే అతడిని కొండపై నుంచి తోసేస్తాను అని చెప్పినట్టు తెలిసింది. వివాహం జరిగిన 4 రోజులకే మే 15న ఇండోర్లోని పుట్టింటికి తిరిగి వచ్చిన సోనం అక్కడి నుంచే ఈ హత్యకు పథకం రచించినట్టు సమాచారం. పెళ్లికి ముందే సాన్నిహిత్యం ఉందని తేలింది. ఈ కేసులో దొరికిపోకుండా ఉండేందుకు రాజ్ కుష్వాహా మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందోర్ కు తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబ సభ్యులకు విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్టు తెలిసింది. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాళేశ్వరం విచారణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. Professional manner, scientific manner, and systematic manner. And I do pray that మౌనం పాటించే ప్రసక్తి లేదు. ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు. ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు.
కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాబు ఆరాట పడుకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జగమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాబు कैंपेन एक चालू है। इसके अलावा आज कुछ नहीं करने वाले हैं क्योंकि कमीशन को भी शायद सच्चाई अभी तक समझ आ गई होगी और हमें उम्मीद है कि जो भी सवाल किया जाएगा, जो भी सवाल पूछा जाएगा, उसका भरपूर जवाब केसीआर जी देंगे और तेलंगाना की जनता भी कांग्रेस और बीजेपी को भरपूर जवाब देगी आगे जब भी चुनाव आएगा। असेंबली इलेक्शंस में राहुल गांधी भी कमेंट्स करे, उधर इंस्पेक्ट करे, उसके ऊपर आप क्या कहना है? राहुल गांधी और बीजेपी दोनों मिलकर ये काम कर रहे हैं। कालेश्वरम ऐसी प्रोजेक्ट है जिसमें 100 से ज्यादा कंपोनेंट है, पूरा सिस्टम एकदम इंटैक्ट है। आज एक बराज जबकि वहाँ 3 बराज है, 19 रिजर्वायर है, 21 पंपिंग स्टेशन है, 100 किलोमीटर 500 से ज्यादा किलोमीटर टनल्स हैं, ग्रेविटी के अंडरग्राउंड टनल्स हैं और 1800 से ज्यादा किलोमीटर గ్రావిటీ టనల్స్ విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేడిగడ్డ బరాజ్ లో 2 పిల్లర్లకు పగుళ్ళు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చాపనం చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మనం ఓకే. వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా. ఇటీవల అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థి హత్య, రామగిరి మండలం బాలికపై సామూహిక అత్యాచారం, 7 రాళ్లపల్లిలో బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల పూర్వపరాలను అడిగి తెలుసుకున్న ఆయన నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆడబిడ్డలపై చెయ్యి వేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలి అని సీఎం అన్నారు. ఏపీ 1693 ఐటమ్ ఇంకా ఐటమ్ లేంది మాట్లాడేస్తా స్విగ్గీ మాట టైం ఎంత? మీకు టైం బౌండ్ లేదా? అర్ధరాత్రి మీ ఇష్టమా? నీ ఇల్లు ఎక్కడ? నీ ఆధార్ కార్డు చూపి. నీ ఆధార్ కార్డు ఏదా? డ్యూటీ అయిపోతే నువ్వు ఇంట్లో ఉండాలి కదా. ఎందుకున్నావు? రోడ్డు మీద ఉంటే కదా మేము అడుగుతుంది. నీ ఆధార్ కార్డు ఎదురా భయ్? నువ్వేం పని చేస్తావు? నువ్వేం పని చేస్తారా భయ్? ఇన్స్టా మాట అంటే స్విగ్గీ డెలివరీ చేస్తారు కదా, స్విగ్గీలో ఆర్డర్ పెడతారు కదా. ఏది ఐడెంటిటీ కార్డు చూపియండి. మరి ఇక్కడ చర్చలు ఎందుకు మీకు? అంటే ఐటమ్ తీసుకోండి. ఏం ఐటమ్? ఎప్పుడు తీసుకోవడం ఏంటి ఐటంలో? అర్ధరాత్రి 7 కస్టమరా మీకు ఇప్పుడు? ఏమిరా ఈ టైం ఎంతరా భయ్? మరి ఇది నువ్వు తీసుకెళ్ళి ఈడేం చేయాలి ఇప్పుడు? నువ్వు వెళ్తావు ఎంప్లాయీవా నువ్వు?
రోడ్ల మీద పంచాయతీ పెట్టకూడదు, లోపల మాట్లాడుకోవాలి మీరు ఏదైనా ఉంటే. ఇప్పుడే సార్ వచ్చింది. పోండి, వెళ్ళిపోవాలి. ఎప్పుడు కనబడకూడదు. వన్ టైం ఈజ్ టైం అంతే. ఈ టైం పోలీసులది, ఈ టైంలో పోలీసులే తిరగాల. ఎక్కడ ఎవడో ఈడా ఏపీ 16th and 9th డ్యూటీ అయిపోతే నువ్వు ఇంట్లో ఉండాలి కదా. చాలా ఘోరంగా 6 రోజుల క్రితమే ఆ అమ్మాయి కనిపించకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కనీసం స్పందించలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి ప్రెస్ ముందుకు వచ్చే ఈ హోమ్ మినిస్టర్ గారు అయితే దీని గురించి కనీసం ఎటువంటి స్పందన చేయని పరిస్థితి మనం చూసాము. అలాంటిది ఈ అమ్మాయిని 6 రోజులు ఆ తల్లిదండ్రులు వీళ్ళ మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడం వలన 6 రోజుల తర్వాత ఆ పాపను బ్రతికి తెమ్మని చెప్తే కుళ్ళిన శవమై వీళ్ళు అప్పచెప్పిన పరిస్థితి. ఈ రోజున మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మహిళలకు అసలు భద్రత లేకుండా పోయింది. ఎట్లా అంటే నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఆ వ్యక్తులు అసలు ఎట్లాగా ఈ అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా బయటికి రాలేదు. ఆ అమ్మాయి పురుగులు పడినాయంట ఆ బాడీలోన. అట్లాంటి సమయంలో తల్లిదండ్రులు చూసి వాళ్ళ ఘోష ఎట్లా ఉందంటే, మేము ఇంతకు ముందు వాళ్ళతో మాట్లాడితే అసలు అది వర్ణనాతీతం అనే బాధ ఒక తల్లిదండ్రికి. ఇది అసలు 1 వీక్ తర్వాత వెలుగులోకి వచ్చింది అమ్మాయికి జరిగిన సంఘటన. అట్లాగే ఏడుగురాలపల్లి అనే విలేజ్ లోన ఒక అమ్మాయిని 14 మంది 6 నెలల పాటు అత్యాచారం చేస్తే అది ఎలాగ వెలుగులోకి వచ్చిందంటే, అమ్మాయికి ఏదో హెల్త్ బాగాలేదని హాస్పిటల్ కి వస్తే అక్కడ 6 నెలల గర్భవతిగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి 6 నెలల పాటు అత్యాచారం చేశారంట. హత్యలు మహిళలు అసలు బయటకు వచ్చి వెలుగులోకి లేకుండా పోతుంది. ఈ రోజు నా బిడ్డ నేను బయటకు పంపించక ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటివి ఎటు తిరిగి తగ్గాలి. మహిళలకు స్వేచ్ఛ రక్షణ అనేది మీరు కల్పించాలి. మా వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలో మేము ఖచ్చితంగా గొంతెత్తి మహిళల మీద పోరాడుతాము. ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అసలు ప్రతి రోజుకి మన పూర్వంలోన చంబల్ ప్రాంతంలో ఆడది కనిపిస్తేనే చాలా అత్యాచారం చేసి చంపేయాలి అనే ఒక వ్యవస్థ ఉండేది. అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలోన ఇక్కడ ఎలాగుందంటే చంబల్లో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు దయచేసి బాసు చూడు లోపలికి వెళ్ళి బాసు ఎందుకయ్యా కేసు అయితే వెళ్ళు కేసు అయితే బాసు ఆగు బాసు నువ్వు కేసు అయితే ఎందుకయ్యా కేసు అయితే వెళ్ళు కేసు అయితే బాసు ఆగు బాసు నువ్వు కేసు అయితే వెళ్ళవయ్యా బాబు. ఫస్ట్ టైం నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూశాను. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు. ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం. ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీం ఇచ్చాం. జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం, జవాబుదారితనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్. ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్క సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో
మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు జరిపిన సోదరాలు పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు, ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించగా కొందరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? అప్లై చేయరండి. అక్కడ బీడీ కనిపించుండే కదా, బీడీ ఉండే కదా పక్కన. అది ఏంటది? బీడీ ఏం లేదు చూసుకోండి. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? సాక్షి ఛానల్లో ఓ డెబేట్ లో అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. తన జీవితాన్ని జగన్ జీవితాన్ని పోల్చారు. నాకు కాలేజీ జీవితం ఉంది, మీకు జైలు జీవితం ఉంది. నాకు క్లాస్మేట్స్ ఉన్నారు, మీకు జైల్ మేట్స్ ఉన్నారు. అర్థమైందా రాజా అని లోకేష్ ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం తనకు నేర్పించారని, కానీ జగన్ మాత్రం కన్న తల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కోర్టుకు లాగారని ఆరోపించారు. ఎందుకు రాబోయన్నాడు? టైంకి పడుకున్నాడు, టైంకి లేచాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు. మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా. అందరు తొంగి చూస్తున్నారు, ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తి బోలా శంకరుడు. నన్నే వాయిస్తా ఉంటాడబ్బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక ఉన్న వాళ్ళందరికీ పొద్దున్న 2, 3 కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తున్నాం. బాబు గారి గురించి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లే. ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం, మీ అందరు చూసుంటారు కదా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమన్నా ఆయన చెప్తున్నారు, గోప్రవేశం చేసిన పంతులు గారు చెప్తున్నారు, బాబు గారు తగ్గరు, 100 స్పీడ్, 100 సంవత్సరాలు పై బతుకుంటారంటే అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా. ఆగండి, ఇప్పుడు చెప్పడం పడతారండి, ఆగండి. పక్క నుంచి అడుగుతా, స్పీడ్ ఏం తగ్గుతాడు రాబాయ్ నానే. తగ్గేదేలే, ఈయన తగ్గడు రాబాయ్ నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు, ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి, ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు, అది ఆయన ఉన్న గొప్పతనం. అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్ రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు ఫోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి, ఫోటోలు దిగాడా?
ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తులే బాగా తిరిగినాడు కదా గుర్రని ఫోన్లే అనుకున్నాం. ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాల, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాల. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నట్టు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, కొందరు మంత్రుల శాఖల మార్పులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన మంత్రులకు కూడా పెద్ద శాఖలు కేటాయించాలన్న అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేశారు. దీంతో శాఖల మార్పులపై కాంగ్రెస్ పార్టీ విశ్లేషణాత్మకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుకు తాను మద్దతు పలుకుతున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసింది. నేను వైఎస్ఆర్కే పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానమని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంతగా మానసిక క్షోభ అనుభవించి ఉంటానో ఆలోచించండి అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి.
ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా అప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. మీ సైతాన్ సైన్యం చేత చెందిన ఫోని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అవుతుంది అమరావతిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్టులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ పరిణామాలపై వైసీపీ మండిపడుతోంది. దీనిపై స్పందిస్తూ ఇవాళ వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఇలా మహిళల గౌరవం కాపాడతామని చెబుతున్న వారి ఈ వీడియోలు వారి నిజమైన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని జగన్ తెలిపారు. ఈ ట్వీట్ కు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గతంలో మాట్లాడిన మాటల వీడియోల్ని జత చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా రాష్ట్రంలో 1 సంవత్సరంలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరిగాయన్నారు. ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి, కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా కాదు, కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేచి మాట్లాడతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. భారతీయుని అవహేళన చేయడం, అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఆంధ్రజ్యోతి చేస్తుంది. టార్గెటెడ్ గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి. చూడండి, హెడ్డింగ్ భారత్కి భూహారతి అని పెట్టారు. ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు అంటే, ఎంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలానే భారతమ్మ గారిని హారతి అని చెప్పి ట్రోల్ చేస్తూ
వాళ్ళు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. జరుగుతున్నాయి, ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జరుగుతున్నాయి, ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్లో వాడారు, రోజా కొవ్వునే లడ్లో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను. జరుగుతున్నాయి, ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ముగ్గురు ముసలి ముందులో ఒకసారి తిన్నాయి. ఈ ముందులో గ్లామర్ పెరిగినాయంట. ఈ లపాకి ఈ ఆర్కే రోజా ఈ ముసలి ముందులో మాట్లాడుకోవడం రోజు గుర్తు పెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులు. ప్రజాస్వామ్య రాజ్యాంగమే 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పొదలిలో పొగాకు రైతులను పరామర్శించారు. అలాగే పొదలిలో ఉన్న పొగాకు బోర్డును కూడా సందర్శించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియాతో జగన్ మాట్లాడుతూ రైతులు సామాన్య ప్రజల పట్ల కూటమి ప్రవర్తించే తీరుపై మండిపడ్డారు. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో, రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా, ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే, మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం పోతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి, ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది.